ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. దేశంలో కొన్ని రోజులుగా 50,000కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 47,905 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరింది. మరోవైపు నిన్న ఒక్కరోజే 550 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,28,121గా ఉంది. తాజాగా 52,718 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 80,66,502 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 4,89,294 క్రియాశీల కేసులున్నాయి. తెలంగాణలో నిన్నటితో పోలిస్తే కొన్ని కరోనా కేసులు మరికాస్త తగ్గాయి. వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 1,015 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,54,666కు చేరింది. నిన్న కరోనాతో 3 మరణించగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 1,393కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17,323గా ఉన్నాయి. వారిలో 14,694 మంది హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,35,950 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,716 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 92.65% ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 172 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 98 మందికి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 97 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80, నల్గొండలో 57, ఖమ్మంలో 48, కరీంనగర్లో 46, సంగారెడ్డిలో 42, వరంగల్ అర్బన్ జిల్లాలో 41 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులపై విధించిన పరిమితిని కేంద్ర ప్రభుత్వం మరోసారి సడలించింది. లాక్డౌన్కు ముందున్న నాటి విమాన సర్వీసులతో పోలిస్తే 70% మేరకు విమానాలను నడుపుకోవచ్చని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇప్పటి వరకు ఆ పరిమితి 60%గా ఉంది. కోవిడ్ నిరోధానికి రష్యాలో అభివృద్ధి చేసిన కోవిడ్ స్పుత్నిక్ వి టీకాలు భారత్కు వచ్చాయి. భారత్లో ఈ వ్యాక్సిన్పై 2-3 దశల క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్కి అనుమతులు లభించిన విషయం తెలిసిందే. త్వరలోనే పరీక్షలు మొదలు పెడతామని డాక్టర్ రెడ్డీస్ అధికారి ఒకరు తెలిపారు. రష్యాకు చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కోవిడ్ నిరోధానికి 92% ప్రభావవంతంగా పనిచేస్తోందని గమలేయా, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక ప్రకటనలో తెలిపాయి. దాదాపు 40,000 మంది వాలంటీర్లపై రష్యాలో నిర్వహించిన అతిపెద్ద 3వ దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన తొలి మధ్యంతర డేటా ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ఆ సంస్థలు వివరించాయి. డాక్టర్ రెడ్డీస్, ఆర్డీఐఎఫ్, రష్యా సావరిన్ వెల్త్ ఫండ్లు భారత్లో ఈ వ్యాక్సిన్పై క్లినికల్ పరీక్షలు నిర్వహించడానికి సెప్టెంబర్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 10 కోట్ల డోసులను డాక్టర్ రెడ్డీస్కు ఆర్డీఐఎఫ్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కాళీమాత పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో బాణాసంచా విక్రయాలు, వాడకంపై నిషేధం విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పండుగలు ముఖ్యమే కానీ మహమ్మారి సమయంలో ప్రజల ప్రాణాలు అంతే ముఖ్యమని న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం వ్యాఖ్యానించింది. టపాసులపై నిషేధం విధిస్తూ కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.